TP9 టైమ్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం. రాష్ట్రంలోని 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులపై సుమారు 20,000 కోట్ల భారం మోపేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం బాల్కొండ నియోజకవర్గంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేములప్రశాంత్ రెడ్డి నిరసన ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి ప్రజలపై భారం మోపకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలంటూ బాల్కొండ తహసీల్దార్ కు మెమోరాండం సమర్పించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే వేములప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల మీద ఆర్థిక భారాన్ని మోపుతూ ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని ముందుకు తెచ్చిందో దానికి నిరసనగా, అట్లానే అందరికి కూడా ఎల్ఆర్ఎస్ పథకం ఉచితంగా చెయ్యాలని చెప్పే డిమాండ్కు మద్దతుగా ఇవాళ బాల్కొండ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బాల్కొండ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాల్కొండ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాల్కొండ నియోజకవర్గ నలుమూలల నుండి ఇవాళ నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమం అంటే 100 రోజుల పాటు ధర్నాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం. ఇదే జాగా మళ్ళా ఈ జాగల నుంచే మొదలైంది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి కేవలం 2%, 1.8% ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకొని అప్పుడు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి ఇవాళ మోసాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వేటాడటానికి మళ్ళీ ఈ జాగ నుంచి ఆట మొదలైంది అని చెప్పి ఇవాళ నేను మనం చేస్తా ఉంటాను. కొంతమంది నమ్మి ఓట్లేసి గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇక ఫిబ్రవరి 9 కూడా పోతున్నది. ఇవాళ ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 కూడా పోతున్నది వాళ్ళ. అందుకే చెప్పిన ఇక వేట మొదలైంది బిడ్డ మీకు అని చెప్పి ఆగినాం. 3 నెలలు ఆగినాం. అట్టనే కేసీఆర్ ఇస్తే 10,000 రైతు బంధు, ఇక నేను రాగానే 15,000 అన్నాడు. ఆ 10,000 కూడా దిక్కులేదు. 3 నెలల 3 ఎకరాలు కూడా నిండలేదు ఇంకా మొత్తం మందికి. 3 నెలల నుంచి 3 ఎకరాలలో కూడా వేసుడు లేదు ఇంకా. అది పాత 5,000కే, కొత్త 15,000 ముచ్చట లేనే లేదు. ఓపిక వట్నం. ఇక ఇప్పుడు వట్టం. ఇక 3 నెలలు అయింది. నిన్ను వేట మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రైతు బంధు వేస్తారు అంటే చెప్పుతో కొడతా అంటాడు ఒక మినిస్టర్. ఎవరు ఎవరిని చెప్పులతో కొడతారో, ఎవరు చెప్పు దెబ్బలు తింటారో తొందరలోనే కాలమే నిర్ణయిస్తుంది, రైతులే నిర్ణయిస్తారు. మా అక్క ఇగో నేను రాగానే 2,500 రూపాయలు ఇస్తా నీకు అని చెప్పింది. చిన్నమ్మ నమ్మింది, పాపం అక్క నమ్మింది. ఏది దాని మాట కూడా తీస్తలేడు ఇప్పుడు. అసెంబ్లీలో ఎప్పుడు అన్నా నేను అంటే 3 నెలలైనా కావద్దా, ఇప్పుడే అడుగుతావా అన్నారు. మరి ఇప్పుడు అయింది 3 నెలలు. దా ఇయ్యు, మా అక్క చూస్తున్నది, మా చిన్నమ్మ చూస్తున్నది. ఇయ్యకపోతే బిడ్డ నిన్ను వేటాడును మాత్రం ఖాయం. కేసీఆర్ ఉంటే 2,000, నేను రాగానే 4,000 ఇస్తా అన్నాడు డిసెంబర్ 9. వచ్చే నెల నుంచే 4,000 అన్నాడు పెన్షన్. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను తాత గుడిస్తా అన్నాడు. తాత నమ్మిండు పాపం. 4,000 కేసీఆర్ 2,000 కూడా ఇస్తలేడు నాకు, ముసల్దానికే ఇస్తున్నాడు, నాకు ఇస్తలేడు. ఇక ఈయన ఎత్తానట, నాకు కూడా ఇస్తాడట, మళ్ళీ 4,000 ఇస్తాడట. నమ్మిండు.
గవర్నమెంట్ నౌకర్లు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు. వాళ్ళు నమ్మిరు, వేసిర్రు ఓట్లు. ఆ 2000 చక్కగా లేదు. జనవరిదో డిసెంబర్దో ఒక నెల ఎగ్గొట్టి ఆ 2000కే ఊకున్నాం. 3 నెలలు అయింది. ఇప్పుడు 4000 ఇవ్వకపోతే బిడ్డ నిన్ను వేటాడుడే, ఇక నిన్ను వెంటాడుడే. మొన్న అప్లై చేసిన వాళ్ళకే అట్లా మళ్ళా కుండీలు అన్ని రేషన్ కార్డు ఉన్నోళ్ళకే 200 యూనిట్గా 201 యూనిట్ అయిందనుకో, సపోజ్ మొత్తం కట్టుడే 201 యూనిట్. దాంట్లో మోసమే. ఇక సిలిండర్ అన్నాడు, అది 2 ఇస్తాడా 3 ఇస్తాడా 1 ఇస్తాడా, ఇక ఏది కర్రలేదు కానీ మొదలు సిలిండర్ ఇస్తున్నా అని చెప్పి ఇప్పుడు పెట్టే 500కే సిలిండర్ అన్నాడు. ఎన్ని ఇస్తాడో కూడా తెలియదు. కానీ ఇప్పుడు అట్లా కాదట. ఇక 1200 నువ్వు కట్టాలన్నట, 500 మళ్ళా పంపిస్తాడట 700 రూపాయలు. నమ్మాలనా మనం? ఇక మళ్ళా దాంట్లో మోసమే. నువ్వు మొత్తం 420,000 ఒకటి నొక్కినావు ఫ్రీ బస్సు, దాంట్లో తిట్లు. ఇంకొక 2 పెట్టబోయినావు, అవి మోసాలు. 500 సిలిండర్ ఇస్తాను, 500 ఇవ్వాలిగా, లేదు. 90 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. గృహజ్యోతి ఆ కరెంటు వాళ్ళు మొత్తం ఫిల్టర్ చేసి 30 లక్షల మందికి వేసిండి. ఇప్పుడు దాంట్లో 30 లక్షలు కూడా 201 అయితే నో బంధు. మళ్ళా ఇగో ఇట్లా మోసాల మీద అబద్ధాల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షనే. ఇక నేనంత తులం బంగారం కూడా అన్నాడు. నా దగ్గర గోల్డ్ సంతకాలకు అత్తలేరు కళ్యాణ లక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సార్ని, ఏమయ్యా ఎవరు అత్తలేరు, ఏం సంగతి, పెళ్లిళ్ళు కాలేవా అన్న. అయినాయి సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా, ఏమన్నా నేను ఎమ్మెల్యేని కాదనుకుంటున్నారా ఏంది, ఏమన్నా నేను ఎమ్మెల్యేనే కదనా, గెలిచినా కదనా అని నేను. ఇక నవ్వుతా అండి. ఎందుకు నవ్వుతున్నావా అన్న. ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే వస్తాయని భయపడుతున్నారు సార్, అని తులం బంగారం కోసం చూస్తున్నారు సార్ అంటున్నారు. ఇక మంచిదే పాపం, రావాలిగా తులం బంగారం, రాకపోని అట్లనే ఉండనని నేనను. ఇక 3 నెలలే ఈ లక్ష లేదు, తులం బంగారం లేదు. ఇట్లా ఏది చెప్పు మోసమే, ఏది చెప్పు. ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. అదేంది కథ? మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిన అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బదనాం చేసిరు కదా. నన్ను కానీ కేసీఆర్ని కానీ ఇల్లు కట్టియలేదు బదనాం చేసి ఏ ఊరికో నా మీద అదే దుమ్ము పోసుడు. ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి? పుట్టిన ప్రతి కొడుకిత్తం, 3 కొడుకులుంటే 3కి ఇస్తాం, భార్యాభర్త వేరైతే భార్యకు 1 ఇస్తాం, భర్తకు 1 ఇస్తాం. ఇట్లా కూడా చెప్పిరా? ఇట్లా చెప్తే నమ్మిరి పాపం, అందరు నమ్మి. ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు మన బాల్కొండ నియోజకవర్గంలో. 60,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు. మొత్తం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇండ్లు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లా వస్తాయో భగవంతుడు కెరక. నువ్వు మంజూరు చేసావు ఇప్పుడు 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు పట్టాలా నీకు? ఇప్పుడు ఇట్లా 4 లక్షలు మంజూరు చేసి నువ్వు నిజంగానే 5 లక్షల చొప్పున నిబద్ధికి ఇస్తే, నువ్వు అన్నమాట మీదనే ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇల్లు నువ్వు అన్నిళ్ళు ఇవ్వాలంటే దీంట్లో మోసం. ఇట్లా ప్రతి దాంట్లో మోసమే. చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చి మంత్రులై ఇవాళ మీరు చేయాల్సింది ప్రజలకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, ప్రజలకు మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకొని ఆ పనులు చేయాలి. ఇవాళ మీరు
అవి జయరామ కూడా అంటే నువ్వు చేస్తున్నదేంది? పొద్దున్న లేస్తూనే కేసీఆర్ని తిట్టుడు, పొద్దున్న లేస్తూనే ప్రశాంత్ రెడ్డిని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు. ఇదే పని తప్ప ఒకటంటే ఒకటి నువ్వు చెప్పింది చక్కగా చేసావా? ఇన్ని రోజులు అనలే, కానీ ఇప్పుడు అంటమా లేదా? 3 నెలలు అయింది, ఇక అంటాం. నీ వెంట పడతాం, నిన్ను వేటాడతాం. నువ్వు చెప్పినవి చేయరా మొగడా అంటే కేసీఆర్ని 100 ఫీట్ల లోపలికి పాతి పెడతా, కేసీఆర్ పైన తిప్పుతా. బుడ్రఖాన్ మాటలు, తుపాకి రాముడు మాటలు. పంజేరా మొగడా అంటే 100 ఫీట్ల లోపలికి పాతి పెడతావరా? 100 ఫీట్ల లోపలికి పాతి మమ్మల్ని కనిపిస్తలేదురా? పదవి లేకున్నా అధికారం లేకున్నా ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారా? కనిపిస్తలేదురా? పెడతావరా మా అందరిని 100 ఫీట్ల లోపలికి పెడతావరా మమ్మల్ని? టీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోపలికి పెడతా అంటే ఓలనన్నట్టు మననే అన్నట్టు కదా. ఇప్పుడు మా అందరిని పెడతాడు. పెడతారు, నిన్నే పెడతారు ప్రజలు. 100 ఫీట్ల లోపలికి నిన్నే బాతి పెడతారు. తులం బంగారం ఇవ్వకపోతే ఆడోళ్ళు పెడతారు నేను 100 ఫీట్ల లోపలికి. 2.5 ఫీట్లు 15,000 రైతు భరోసా ఇవ్వకపోతే బొంద పెడతారు నిన్ను. 2,000 రూపాయలు 4,000 చెయ్యకపోతే అంటే ముసలోళ్ళు వాళ్ళ ఉసురు తల్లి నువ్వే చచ్చిపోతావు. ఉసురు తగులుతుంది ముసలోళ్ళు. పనిచేయరా అంటే పాయింట్ ఇస్తాడట. నువ్వు ఎంతున్నారా? నువ్వు ఆ నుంచి ఇంత కీడికే ఉన్నావు. నువ్వు పాయింట్ ఇప్పే మనగాడివి అయితే ఎల్ఆర్ఎస్ ఏం మాట్లాడినవరా నువ్వు? అప్పుడు నువ్వు మాట్లాడింది ఏంది? నీ మంత్రులు ఏం మాట్లాడిర్రు? ఇప్పుడు నువ్వు చేసుడు ఏం చేస్తున్నావు? ఒకసారి చూపిరా బాబు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడి చూపి. ఎల్ఆర్ఎస్ ఏంటంటే చాలా గ్రామాల్లో, చాలా మున్సిపాలిటీల్లో, ప్రైవేట్ లేఅవుట్లలో కూడా ప్రజలు ప్లాట్ కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న ధరలు ఇది గంగారెడ్డి సర్పంచ్ చెప్పి ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లు ఇవ్వాలంటే టీఎస్బీ పాస్ అని ఒకటి తెచ్చినాం. తెస్తే దాంట్లో అప్రూవ్డ్ లేఅవుట్ కూడా కావాలని ఉంటుంది రూల్. ఆ రూల్ ఉంది కాబట్టి ఇలా ఇల్లు కట్టుకుందామంటే అవకాశం లేకుండా పోయి. సో అటువంటి వాళ్ళందరికీ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని తెచ్చి కొంత రుసుము కట్టించుకొని ఫస్ట్ 1000 రూపాయలు కట్టించుకొని తర్వాత గజానికి ఇంత అని పెట్టి వాళ్ళందరికీ ఇల్లు కట్టుకునే అవకాశం ఇద్దాము అని కేసీఆర్ గారు నిర్ణయం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అట్లనే బట్టి విక్రమార్క, అట్లనే ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా కేసీఆర్ దోసుక తింటాడు, పేద ప్రజలు రక్తం పీల్చి తింటున్నాడు ఎల్ఆర్ఎస్ మీద. మీరు అసలు కట్టనే కట్టకూరు ఎల్ఆర్ఎస్, మేము వస్తాం, మేము రాగానే చేసేస్తాం, ఉచితంగా చేసేస్తాం అని కొందరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో కోర్టులో కేసేసి చేసే కార్యక్రమాన్ని కూడా ఆపేసి, అప్పుడు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇదే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి పాత ప్రభుత్వం ఎట్లనైతే గజానికింత కట్టాలా అని చెప్పిందో సేమ్ అట్లనే కట్టించుకొని వాళ్ళ ఎల్ఆర్ఎస్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి. అంటే అప్పుడేమో మేము చేయబోతే మమ్మల్ని వ్యభిచారం చేస్తున్నారు అన్నావు, ఇప్పుడు నువ్వు మళ్ళా అదే చేస్తూ నువ్వు సంసారం చేస్తున్నావు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు.
ఇవాళ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు 20,000 కోట్ల రూపాయల భారం 25 లక్షల మంది అప్లై చేశారు ఎల్ఆర్ఎస్. అంటే 25 లక్షల మంది మీద 20,000 కోట్ల రూపాయలు ఫీజులు వేసి వాళ్ళు ఈ పథకాన్ని చేయాలని ఇప్పుడు ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క ప్లాట్ మీద ₹1,00,000 ఖర్చు అవుతుంది. యావరేజ్ గా ₹1,00,000 గుంజుకొని ఇవాళ ఈ పథకాన్ని తీసుకొద్దామని. అప్పుడు మేమంటేనేమో మేము ఫ్రీగా చేస్తామన్నావు. ఫ్రీగా చేస్తామని నువ్వు అన్నందువల్ల 25 లక్షల మంది ఎవరైతే ప్లాట్లు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి 25 లక్షల మంది. గంభం చెప్పిన ఇంకా మీకు అసలు మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఇక టీఆర్ఎస్ పార్టీకి మొత్తం వచ్చిన ఓట్లు 92,35,000 ఓట్లు. సారీ, కాంగ్రెస్ పార్టీకి మొత్తం వచ్చిన ఓట్లు 92,35,000. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 87,53,000. అంటే 4.5 లక్షలు తేడా. ఈ 25 లక్షల మంది మిమ్మల్ని నమ్మి మీరు ఫ్రీగా చేస్తామన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసారు. ఒకవేళ ఇదే ప్లాట్ఫామ్కి ఇట్లా నీకు ఓటు వేయకుండా పడితే నీకు వచ్చే ఓట్లు 92 లక్షలకి 25 లక్షలు మైనస్ అవుతాయి. ఎంత అవుతాయి? 67 లక్షలు అవుతాయి. మనకెన్ని వస్తాయి? 80 లక్షలు 25 లక్షలు పెరిగితే 10 లక్షలు అవుతాయి. మీకు మాకు 30 లక్షల డిఫరెన్స్ ఉంటుండే ఓట్ల తేడా. ఇక నువ్వు మాయమాటలు చెప్పి చిన్న విషయం ఏది ప్లాట్లోది కానీ పర్సనల్ ప్రతి ఒక్కరు ప్లాట్ ఉన్నాడు ఎవడే చేయలే మనకు ఓటు. కాంగ్రెస్ పార్టీకి వేసిండు. ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నాడు ఎవరు మనకు ఓటేయలే. అందరు కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నాకు ₹1,00,000 మిగులుతాయి కదా అని ఇవాళంతా మోసం చేసి 25 లక్షల మంది ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళకి పడ్డ 92 లక్షల మందిల ఓట్లల్లా. అంటే చాలా మంది ఓట్లు ఇలే ఉన్నాయి వాళ్ళకి పడ్డ ఓట్లల్లా. మనకు ఏడికి పోయినా మంచిగా కనిపించి ఎటు పోయిందిరా అంటే ఒక గిసుంటి అయినాయి. ఇవి ఇట్లా మోసం చేసి నమ్మించి చేసినారు. అంటే మన ఊర్లలో తక్కువ ఉంటాయి, సిటీలో ఎక్కువ ఉంటాయి, ఇంకా పట్టణాలలో ఎక్కువ ఉంటాయి, నిజామాబాద్లో ఎక్కువ ఉంటాయి. అట్లా ఏదైనా యావరేజ్ గా ఇది కథ. ఇవాళ 25 లక్షల మందిని నువ్వు మోసం చేసి నీకు ఫ్రీ వేస్తా అని చెప్పి అప్పుడు చెప్పి ఇప్పుడు మళ్ళా ఒక్కొక్కడి మీద ₹1,00,000 భారం వేసి ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టుకున్నాం. ఇక దాన్ని రద్దు చేయాలనే మీ అందరి కర్తాల ధనుల మధ్య నేను కోరుతా ఉన్నా. మీరు ఈ ధర్నాకు మద్దతు తెలపాలి. మన డిమాండ్ ఉచితంగా ఉచితంగానే ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని మీ అందరి చేతులెత్తి దయచేసి ఈ మన డిమాండ్ మద్దతు తెలపాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరు దయచేసి చేతులు ఎత్తండి. ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలి. ఉచితంగా ₹1 కూడా పేద ప్రజల మీద మోపకుండా మీరు అప్పుడు ఎన్నికలప్పుడు మీరు ఏ మాటనైతే ప్రజలకు ఇచ్చినారో ఆ మాట ప్రకారం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు అని చెప్పి ఈ ధర్నా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే అప్పుడు వాళ్ళు అన్న మాటలు ఏందో ఒక్కసారి చూడరు దయచేసి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నావు, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టీఆర్ఎస్. చెప్తున్నావు, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టీఆర్ఎస్. నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. ఇటువంటి అమానవీయ జీవోని వ్యతిరేకిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరేషన్ చేస్తుందని చెప్పి మేము మనం చేస్తూ నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి, టీఆర్ఎస్ పార్టీని బాయ్కాట్ చేయండి. చెప్తున్నాం, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ ని బైకాట్ చేయండి, ఎల్ఆర్ఎస్ ని బైకాట్ చేయండి. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా చేస్తాము అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఈ సభ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా.
ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చెయ్యకపోతే నువ్వు మంత్రి వర్గం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చి మాతో కలిసి పోరాడతావా ప్రజల పక్షాన అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఫ్రీగా చేయండి ఎల్ఆర్ఎస్ ని, లేకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది సభ ద్వారా డిమాండ్. ఈ డిమాండ్ మీ అందరు హర్షధ్వానాలు మీ చేతులు ఎత్తి చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నెక్స్ట్ సీతక్క. ప్రజలలో అసంతృప్తి ఉన్నది, దాన్ని తగ్గించే ఆలోచన చేస్తా ఉంటున్నాం. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, తగ్గించే ఆలోచన కాదు. ఇవాళ ఎల్ఆర్ఎస్ జోలికి పోయినా అంటే టీఆర్ఎస్ ని బొంద పెడతారు పార్టీలు. జాగ్రత్త, ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ నడవదిగా. ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. కనీసం 3 లక్షల కోట్లన్నా వస్తుందని చెప్పి ఆయన లెక్క అంటారు. అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు చెప్పింది, ఒక రంగారెడ్డి జిల్లాలోనే 1 లక్ష కోట్లు వస్తున్నాయి. ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో దగ్గర 30-40 వేల కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు చూడరా, ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలు నీకు లేవట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేవట్లు. ఇదంతా డబ్బులు కట్టాలి. ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోర్టులు వస్తున్నది, హైకోర్టు జరుగుతుంది, అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకండి. 1000 అప్లికేషన్ కట్టింది కదా, వదిలిపెట్టింది దానికి 2.5 ఏళ్ళు చూసుకున్నాగా అయిపోతుంది. ఏముందని చెప్పు, 2.5 ఏళ్ళు ఈసారి రాదవ్వద్దు. ప్రజలలో అసంతృప్తి. ఏమంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? 1000 రూపాయలు ఇప్పుడు కట్టిరు కదా, ఇక అంతే చాలు, మేము ఫ్రీగా చేస్తాం. కేసీఆర్ 1 లక్ష కోట్లు దీని మీద సంపాదించాలని చూస్తున్నాడు. మనం నువ్వెందుకు పీకనికి పెట్టినావా? ఇప్పుడు నువ్వెందుకు పెట్టినావు? పీకనికి పెట్టినావా? ఆ రోజు ఉత్తుత్త అంటే దాంట్లో నేను చెప్తున్నాడు, మనం ప్లాట్ కింద అని పెడితే అప్పుడు ప్రజల నుంచి కొద్దిగా ఎక్కువైతున్నది అన్న ఫీడ్బ్యాక్ వస్తే తక్కువ చేద్దాము అని కూడా చెప్పినాం. 1000 రూపాయలు కట్టించుకున్న తర్వాత ప్లాట్కు 200 రూపాయలు గజానికి ఎంతో పెడితే ఇది ఎక్కువైతున్నది, తక్కువ చేద్దామని కూడా చెప్పినాం. దాన్ని కూడా అంటే తక్కువ చేస్తున్నాడట. తక్కువ లేదు, ఎక్కువ లేదు, అసలు తీసుకోవద్దు. ఈ 1000 రూపాయలు కట్టిరు గంతే, ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. కోర్టులో కేసేసిండి ఆయన, కేసేసి ఆపేసిండి. ఇప్పుడు నేను అడుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఆ రోజు నువ్వు అన్నావు 1 లక్ష కోట్లు సంపాదిస్తాడు కేసీఆర్ ప్రభుత్వం దీంట్లో అని, నువ్వెందుకు పీకనికి మళ్ళీ పెడుతున్నావా ఇప్పుడు ఎల్ఆర్ఎస్? 1 లక్ష కోట్ల భారం నువ్వు ప్రజల మీద ఎందుకు వేస్తున్నావు? మరి ఇప్పుడు అప్పుడు కోట్ల కేసు వేసినావు, మరి ఇప్పుడు కూడా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కోట్ల కేసు వేస్తావా? లేకపోతే మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వస్తావా? చెప్పాలి అని చెప్పి నేను మీ అందరి హర్షధ్వానాల మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నెక్స్ట్ సీతక్క. అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లిగా అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లిగా అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. సీతక్క ఆమె అంటే నాకు గౌరవమే ఉండే. ఆమె ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, నేను ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు పాపం రోడ్లు అడుగుతూ కూడా ఇచ్చిన సీతక్క బాగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంది కదా, అక్కడంతా అడవుల ప్రాంతం ఉంటుంది అని చెప్పి రోడ్లు కూడా ఇచ్చిన. చాలా మనకు మాత్రం పంచాయతీ రోడ్లు ఆల్రెడీ మంజూరైన కూడా ఇప్పుడు రద్దు చేస్తా అంటున్నది ఆమె. పాల్గొండ నియోజకవర్గం కూడా అన్నిట్లో మోసమే వాళ్ళు. ఏమన్నదాం ఇప్పుడు? కేసీఆర్ దోచుకోవటానికి, దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు అన్నారు. మరి సీతక్క మీరు కూడా ఎంత దోచుకుందామని, ఎంత దాచుకుందామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. ఆ దాచుకొని ఎక్కడ పెట్టుకుందామని మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది అప్పుడు అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎంత దోచుకొని ఎంత దాచుకుంటావు సీతక్క? ఎంత దాచుకుందామని ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు? దీనికి సమాధానం చెప్పాలి సీతక్క. మొత్తం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలా, లేకపోతే సీతక్క కూడా రాజీనామా చేస్తుందా?
నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సభ వేదిక మీద నుంచి. బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భయపడమాకండి. నేను నిన్న మొన్న ఇద్దరుగా మేము తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా. సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు అడుగుదామని. ఈరోజు ఆందోళన పడబాకండి అని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ వీలైతే వాళ్ళు కట్టబాకండి. మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకు ఉరేసినట్టుగా ఉండకూడదు. అది పన్ను కానీ లేకపోతే ట్యాక్స్. రాష్ట్రంలో ఏమంటున్నాడు బట్టి విక్రమార్క గారు? రక్త కన్నీరులో నాటకం ఉంటుండే. ఆ నాటకంలో నాగభూషణం అనే పాత యాక్టర్ ఉండే. ఇక్కడ పెద్ద మనుషులకు గుర్తుంటది. సేమ్ రక్త కన్నీరు నాగభూషణం ఎట్లయితే యాక్టింగ్ చేస్తాడో అట్లా యాక్టింగ్ చేస్తాడు ఈయన. చూసారు కదా మీరే. రక్తం పీల్చటానికి టిఆర్ఎస్ నాయకత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ పెట్టింది అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం పీల్చుదామని చెప్పి మీరు పెట్టిరు సార్ ఎల్ఆర్ఎస్? ఎవడి రక్తం పీల్చుదామని పెట్టిరు సార్ మీరు ఎల్ఆర్ఎస్? అప్పుడు మిమ్మల్ని అంటారు కదా రక్తబాకండి అంటే కదా, రక్త కన్నీరు నాగభూషణం లాగా రక్తబాకండి. మరి ఇప్పుడు మళ్ళా ఎందుకు తెచ్చినావు సార్? నాలుకనా లేకపోతే ఇంకేమన్నా? సమాధానం చెప్పాలి బట్టి విక్రమార్క గారు. అప్పుడు ప్రజలకు కట్టబాకండి అన్నవాడివి, రక్తాన్ని పీలుస్తున్నారు అన్నవాడివి. మరి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేపించి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేపించాలని చెప్పి మీ అందరి అర్థాల మధ్య నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది ఇప్పుడు ఫైనల్ గా అస్సలు బుడ్డరకాండ్ మోసాలకు నంబర్ 1, మోసాలకు మోసగాడు, మోసాలకు మోసగాడు. ఇక వినండి, ఆయనంతా ఇంకా గమ్మత్ మాట్లాడతాడు. ఇక మంచి లేని మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టున్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మేము చేసుకోలే, మా పిల్లలు చేసుకోలే, మా మనవన్న కూడా పెళ్ళయింది, మేము నమోదు చేసుకోలే. ఇప్పుడు అట్లా చేసుకుంటే మిమ్మల్ని భార్య భర్తలు గుర్తిస్తాం, మీ ఆస్తిలో వారసత్వం వస్తాయని కొత్త నిబంధన పెడతారు. లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు, మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సిందే అని చట్టం తెస్తాడు అని అంటున్నారు. మంచి లేని మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టున్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ ఇది చెప్పింది అయితే నేను నమ్మనట్టే. ఇక ఎల్ఆర్ఎస్ తెచ్చిండి పెద్ద మనిషి, రేపు ఇంకోటి కూడా తెస్తాడట, ఎంఆర్ఎస్ అని తెస్తాడట. ప్లాట్లకు లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఎట్లుండాలో పెళ్లిలకు కూడా అట్లనే రిజిస్ట్రేషన్లు అడుగుతాడట కేసీఆర్ అని అనగానే మనోళ్ళు కొంతమంది అట్నవిరి ఇట్నవిరి ఆయనతో నమ్మిరి, ఆడి గుద్దిరి, ఇప్పుడు నోట్లే లెక్కల పడ్డిరి. నువ్వు ఎంఆర్ఎస్ అని మాట్లాడినోడివి, పెద్ద పెద్దగా మాట్లాడినోడివి, ఇవాళ మళ్ళీ అదే ఎల్ఆర్ఎస్ ని ఎందుకు తెచ్చినావు ముఖ్యమంత్రి? నీ మోసాలకు నీ అబద్ధాలకు అంతు లేదా? ఇక ఇప్పటికే రైతుల్ని మోసం చేసినావు, ఇప్పటికే చిన్నమ్మలని అక్కల్ని మోసం చేసినావు, ఇప్పటికే పాపం ముసలోళ్ళని మోసం చేసినావు. ఇంకా లాస్ట్ కి ప్లాట్లో లొక్కలు మిగిలిర్రి. మళ్ళా వీళ్ళని కూడా మోసం చేద్దామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్,
నిన్ను వెంటాడుడు ఖాయం, నిన్ను వేటాడుడు ఖాయం. నీ అబద్ధాలని నీ మోసాలని ప్రజా కోర్టులో పెట్టడం ఖాయం. నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పడం కూడా ఖాయం. నువ్వు అనుకుంటున్నావేమో నిన్న మొన్న నీ బడేబాయ్ వచ్చి నీకు నెత్తి మీద ఆశీర్వాదం పెట్టిండి అనుకుంటున్నావేమో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రి. ఈ సోటేబాయ్ పోయి బడేబాయ్ సంకల పోయిండు, ఏకనాథ్ షిండే అవుతాడట. శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, దామోదరరావు నరసింహ, మొదటి నుంచి పార్టీలు ఉన్నోళ్ళు జర ఆలోచించుర్రి. మీ పని గోవిందా గోవిందా. ఈడ సోటేబాయ్ బడేబాయ్ కలిసిపోతారట. జాగ్రత్తగా ఆలోచించుర్రి. 4 కోట్ల మంది ప్రజలని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నమ్మించి సీఎం అయినోడు. మీ 3-4 మోసం చేసుడు పెద్ద లెక్క కాదు. ఆయనకు ఒక 2 నిమిషాల పనది. మీరు గట్టి ఉత్తవేసికి రాంగని వెళ్ళిపోతాడు. ఇక బడేబాయ్ కిందికి పోతాడు. ఎక్క దూరం లేదు ఇది. ఇక్కడ ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడతాడట. ఓ 3 నెలలు పాపం పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఓడిపోతున్నాయని రాత్రిపూట దుప్పట్లో పెట్టుకొని మరీ ఎక్కేసిందట. ఇప్పుడు గెలిచుంటే నేను ఏమన్నా అవుతుంది కదా అని ఈ ప్రశాంత్ రెడ్డి మనుషులను ఎడగాకుండా చేసిరి అని రాత్రిపూట దుప్పటి కప్పుకొని ఎడుతున్నాడట, ఎక్కెక్కి ఎడుతున్నాడట. ఇక ఈయనకు చెప్పిండట, ఈయన ఈ సోటేబాయ్, నీకెందుకురా నేనున్నా, ఇక ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు, ఏం పర్లేదురా నువ్వే నా ఎమ్మెల్యేవి, అధికారులకు అందరికి చెప్తా, నువ్వు ఎట్లా చెప్తా తినమని చెప్తా అని చెప్పిండట. అందుకోసమే ఎగిరెగిరి పడుతుంది. నేను అధికారులారా తస్మా జాగ్రత్త, ఖబర్దార్. నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇట్లా చేయలే, కానీ ఇప్పుడు చేస్తున్నాడు. 90 రోజులకు ఎగిరెగిరి పడతాడు. మీరు గిట్లా ఆ పిచ్చి ట్రాప్ లో పడి తప్పులు చేస్తే అన్ని రోజులు ఒకలా ఉండవు. మళ్ళీ మా రోజు కూడా వస్తుంది. వచ్చినప్పుడు మీ అందరి లెక్క వడ్డీతో సహా తీస్తా. నేను ఇప్పటిదాకా అటువంటి పనులు చేయలే, కానీ ఇప్పుడు మాత్రం చేస్తా, తప్పకుండా చేస్తా. పోలీసు వాళ్ళకు ముఖ్యంగా చెప్తా ఉన్నా నేను, ఖబర్దార్ బిడ్డలారా, అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళ మీద జైలుకు పంపిస్తా ఉన్నారు. మా తమ్ముడు గంధం మైపాల్ కేసీఆర్ సైనికుడు, 2001 నుంచి ఉద్యమకారుడు, వేరే ఏదో కేసులైన నిరికించి లోపలికి పంపించినారు జైల్లోకి. ఆ మోర్తాడు ఎస్ఐ పేరేంటి? అనిల్ రెడ్డి. భీమ్గల్ సిఐ పేరేంది? శ్రీనివాస్. భీమ్గల్ సిఐ శ్రీనివాస్, మోర్తాడు ఎస్ఐ అనిల్ రెడ్డి. మీ ఇద్దరి నేను లెక్క రాస్తా ఉన్నా. నేను బిడ్డ బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. అప్పుడు మీ లెక్కకు సరైన సమాధానం వడ్డీతో సహా చెప్తా మీకు. నేను ఇప్పటిదాకా కూడా పేర్లు నాకు ఎవరికి గుర్తుండే, ఎస్ఐల పేర్లు కూడా చక్కగా గుర్తుండే నాకు. నేను రాసుకుంటున్నా, అనిల్ రెడ్డి నీ పేరు రాసుకుంటున్నా. మా తమ్ముడు గంధం మైపాల్ మీద అక్రమ కేసు పెట్టినావు నువ్వు. భీమ్గల్ సిఐ శ్రీనివాస్ నీ పేరు కూడా రాసుకుంటున్నా నా డైరీలో. మీ ఇద్దరు నా డైరీలో, రెడ్ డైరీలో ఎక్కిరు. నా డైరీలో బిడ్డ మీ సంగతి వడ్డీతో సహా మీకు చెల్లించాల్సి వస్తుంది.
ఇకనైనా పద్ధతి మార్చుకోండి, చట్టం ప్రకారం నడుచుకోండి. ఎవరో ఏదో చెప్పిర్రని చెప్పి మా తమ్ముళ్ళ మీద అక్రమ కేసులు పెడితే సరే జైలుకు పంపిస్తవచ్చు, కానీ మా పోరాటాలను కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ నేను మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా, మీ ఎవరి మీదైనా ఒక అక్రమ కేసు పెట్టినా నేను పోరాటానికి సిద్ధం. ఇక్కడున్న నా మండల నాయకత్వం అంతా పోరాటానికి సిద్ధం. బాల్కొండ నియోజకవర్గంలో 2 అడ్వకేట్లను పెట్టినా, అట్లనే నిజామాబాద్లో కూడా ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టినా. ఎవ్వరు కూడా కేసుకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా పార్టీయే భరిస్తుంది. మీరెవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇలా రోజులు ఎక్కువ రోజులు సాగవు, అధర్మం ఎక్కువ రోజులు నడవి, ధర్మమే నడుస్తుంది, ధర్మమే నెగ్గుతుంది. కానీ నేను కూడా కొద్దిగా వంకర పనులు చేయాలిగా, ఇన్ని రోజులు చేయలే, తేడా ఉంది, దాంతో తీయాలి చేస్తా. నేను కూడా డైరీ మెయింటైన్ చేస్తున్నా. ఈ అధికారులు ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో అధికారులు అందరి పేర్లు కూడా నా రెడ్ డైరీలో రాస్తా ఉన్నా. మళ్ళీ మేము రాగానే మీ అందరి ఒక్కొక్కరు కూడా వడ్డీతో సహా లెక్క తేలుస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. అధికారులారా, ముఖ్యంగా పోలీసులారా, అందరూ అట్లా లేరు, కొందరు మంచోళ్ళే ఉన్నారు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో ఆ పోలీస్ అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. చట్ట ప్రకారంగా మీ డ్యూటీ మీరు చేయండి, అంతే తప్పిస్తే రాజకీయ ప్రోద్బలంతో మా తమ్ముళ్ళ మీద కేసులు 2 మీద పెట్టినారు. ఇప్పటికీ కోర్టులో ఎదుర్కొంటా ఉన్నా. ఇక రాబోయే రోజుల్లో మాత్రం వీధి పోరాటాలు చేస్తాం, ప్రత్యక్ష పోరాటాలు చేస్తాం, మీకు నిద్ర లేకుండా చేస్తాం. మీరు అనుకుంటున్నారేమో, ఇంతకుముందు అన్నాడు ఒక తమ్ముడు, ఉంటే ఊర్లో ఉంటాం లేకపోతే జైల్లో ఉంటాం, భయపడేది లేదు బిడ్డ. మీకు ఏం చేస్తారు మిమ్మల్ని అంతకంటే ఎక్కువ? 5 రోజులు 10 రోజులు 20 రోజులు జైల్లో పెట్టగలుగుతారు, అంతకంటే ఎక్కువ చేయలేరు మీరు మమ్మల్ని. కానీ దీనికి మూల్యం మాత్రం మీరు చెల్లించాల్సి వస్తుంది 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 అని చెప్తున్నా. నేను తప్పకుండా మీ అందరి పేర్లు నా రెడ్ డైరీలో రాసుకుంటా ఉన్నా. నేను ఇప్పుడు మట్టుకు అటువంటి పనులు చేయలేదు, ఇప్పుడు మొదలు పెడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికి హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి మీ అందరి మరొకసారి హర్షధ్వానాల మధ్యలో ఈ ఎల్ఆర్ఎస్ ని ప్రభుత్వం ఉచితంగానే చెయ్యాలి అన్న డిమాండ్ ఈ ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. ఇంత గొప్పగా మీ అందరూ కదిలి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. అధికారంలో లేని పార్టీ ఏది కూడా ఇంత పెద్దగా ధర్నా కార్యక్రమం ఇప్పుడు మటుకు జరగలేదు బాల్కొండ నియోజకవర్గ చరిత్రలో. ఇది మొదటి కార్యక్రమం. ఆట మొదలైంది, వేట మొదలైంది, మీ సంగతి చూస్తాను అని చెప్పి మా అందరికీ హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ ధర్నాలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.